ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి భూస్వరూపాలు అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, శిలా శైథిల్యం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. శిలా శైథిల్యం అనేది ఒక గమన ప్రక్రియ, ఎందుకంటే ఇందులో శిలా శకలాలు రవాణా చేయబడతాయి. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం శిలా శైథిల్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు. ఎడారి ప్రాంతాల్లో రసాయన శైథిల్యం కంటే భౌతిక శైథిల్యం ఎక్కువగా ఉంటుంది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? శిలా శైథిల్యం సంబంధించి అడిగారు. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం శిలా శైథిల్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు. ఎడారి ప్రాంతాల్లో రసాయన శైథిల్యం కంటే భౌతిక శైథిల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే, శిలా శైథిల్యం అనేది ఒక స్థిర ప్రక్రియ. ఇందులో శిలలు తమ స్థానంలోనే ముక్కలవుతాయి తప్ప వేరే చోటకి తరలిపోవండి. కానీ ఇక్కడేమన్నారు, ఇందులో శిలా శకలాలు రవాణా చేయబడతాయి అన్నారండి. సో ఇది రాంగ్ అండి. ఇదొక స్థిర ప్రక్రియ, కానీ ఇక్కడేమన్నారు గమన ప్రక్రియ అన్నారండి. ఇది కాన్స్టెంట్ అండి, కానీ ఇక్కడ డైనమిక్ అన్నారండి. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం శిలా శైథిల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మార్పుల వల్ల భౌతిక శైథిల్యం ఎక్కువగా ఉంటుంది. తేమగల ప్రాంతాల్లో రసాయన శైథిల్యం ఉంటుందంటండి. ఎడారి ప్రాంతాల్లో అయితే భౌతిక శైథిల్యం ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ తేమగల ప్రాంతాల్లో అయితే రసాయన శైథిల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఆపదలనం, ఎక్స్ఫోలియేషన్, బ్లాక్ డిజింటిగ్రేషన్, కార్బోనీకరణం, ద్రావణీకరణం. శిలలు పెద్ద దిమ్మెలుగా విడిపోవడం, ఉల్లిపాయ పొరల మాదిరిగా విడిపోవడం, రాతి ఉప్పు నీటిలో కరగడం, సున్నపు రాయి కరగడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. ఆపదలనం అంటే ఉల్లిపాయ పొరల మాదిరిగా విడిపోవడం. బ్లాక్ డిజింటిగ్రేషన్ అంటే శిలలు పెద్ద దిమ్మెలుగా విడిపోవడం. కార్బోనీకరణం అంటే సున్నపురాయి కరగడం. ద్రావణీకరణం అంటే రాతి ఉప్పు నీటిలో కరగడం. శిలపై పొరలు ఉల్లిపాయ పొరల వలె విడిపోవడాన్ని ఆపదలనం అంటారు. శిలలు పెద్ద పెద్ద దిమ్మెలుగా విడిపోవడాన్ని బ్లాక్ డిజింటిగ్రేషన్ అంటారు. కార్బానిక్ ఆమ్లం ప్రభావంతో సున్నపురాయి కరగడాన్ని కార్బోనీకరణం అంటారు. ఉప్పు, జిప్సం వంటివి నేరుగా నీటిలో కరిగిపోవడాన్ని ద్రావణీకరణం అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, వికోసీకరణంను సమగ్ర అరుగుదల ప్రక్రియ అని పిలుస్తారు. వికోసీకరణం వల్ల పర్వతాల ఎత్తు తగ్గి భూపరితలం సమానం అవుతుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. శైథిల్యము, పదార్థ రాశి నాశనం మరియు క్రమక్షయం అనే మూడు ప్రక్రియల సమిష్టి ఫలితమే వికోసీకరణం అండి. ఏవేవండి? శైథిల్యము, పదార్థ రాశి నాశనం మరియు క్రమక్షయం. ఈ మూడు ప్రక్రియల సమిష్టి ఫలితమే వికోసీకరణం. ఈ నిరంతర ప్రక్రియ వల్ల భూమి పై పొరలు తొలగిపోయి పర్వతాల ఎత్తు తగ్గి భూమి సమతలం అవుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పదార్థ రాశి నాశనంకు సంబంధించి నీరు పోషించే పాత్ర ఏమిటి? పదార్థ రాశి నాశనంకు సంబంధించి నీరు పోషించే పాత్ర ఏమిటి? నీరు పదార్థాలను స్వయంగా మోసుకెళ్లే ప్రధాన రవాణా కారకం. నీరు మట్టిని మెత్తపరిచి జారడానికి లూబ్రికెంట్గా పనిచేస్తుంది. నీరు లేనిదే పదార్థ రాశి నాశనం అస్సలు జరగదు. నీరు కేవలం రసాయన శైథిల్యానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నీరు మట్టిని మెత్తపరిచి జారడానికి లూబ్రికెంట్గా పనిచేస్తుందటండి. ఏదండి ఇది? పదార్థ రాశి నాశనంకు సంబంధించి నీరు పోషించే పాత్ర ఏమిటంటే, నీరు మట్టిని మెత్తపరిచి జారడానికి లూబ్రికెంట్గా పనిచేస్తుందంటండి. మాస్ వేస్టింగ్లో కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ప్రధాన కారకం. నీరు కేవలం మట్టి కణాల మధ్య ఘర్షణను తగ్గించి అది సులభంగా జారడానికి లూబ్రికెంట్గా మాత్రమే పనిచేస్తుంది తప్ప స్వయంగా పదార్థాలను మోసుకెళ్ళదంటండి. ఇది అలా మోసుకెళ్తే అది క్రమక్షయం అవుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తృతీయ శ్రేణి భూస్వరూపాలకు చెందనిది ఏది? ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ మ్యాచ్ కానిది అడిగారు. చెందనిది లోయలు, పీఠభూములు, డెల్టాలు, జలపాతాలు. పీఠభూములు అనేది ఈ తృతీయ శ్రేణిలో పార్ట్ కాదండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి.
లోయలు, డెల్టాలు, జలపాతాలు ఇవన్నీ తృతీయ శ్రేణిలో ఒక పార్ట్ అండి. ప్రథమ శ్రేణిలో ఇవే ఉంటాయి, ఖండాలు, మహాసముద్రాలు ఉంటాయి. ద్వితీయ శ్రేణిలో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవి అంతర్జనిత శక్తుల వల్ల ఏర్పడతాయి. తృతీయ శ్రేణి నదులు, గాలులు వంటి బాహ్య శక్తుల వల్ల ద్వితీయ శ్రేణిపై ఏర్పడేవి. లోయలు, డెల్టాలు, జలపాతాలు ఇందులో భాగమండి. పీఠభూమి అనేది ద్వితీయ శ్రేణికి చెందింది కాబట్టి దీన్ని ఈజీలీ వీ కెన్ ఎలిమినేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భూ ఉపరితలం మారే ప్రక్రియలో సరైన క్రమాన్ని గుర్తించండి. సరైన క్రమం వచ్చేటప్పటికి ఫస్ట్ శిలాశైథిల్యం, తర్వాత క్రమక్షయం, తర్వాత రవాణా, తర్వాత నిక్షేపణ అండి. శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ. మొదట శిలలు శైథిల్యం చెంది ముక్కలవుతాయి. ఆ తర్వాత బాహ్య శక్తుల వల్ల క్రమక్షయం జరుగుతుంది. అప్పుడు ఆ పదార్థాలు రవాణా చేయబడి చివరికి ఒక చోటున నిక్షేపించబడతాయి. దీన్నే డిపోజిషన్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, పర్వత పాదాల వద్ద విసనకర్రాకారంలో పోగుపడిన శిలాశకలాలను ఏమని పిలుస్తారు? పర్వత పాదాల వద్ద విసనకర్రాకారంలో పోగుపడిన శిలాశకలాలను ఏమని పిలుస్తారు అంటే స్క్రీ అని పిలుస్తారండి. పర్వత పాదాల వద్ద విసనకర్రాకారంలో పోగుపడిన శిలాశకలాలను స్క్రీ అని పిలుస్తారండి. టోర్స్ అంటే భూమిలో పాతుకుపోయి ఉన్న గుండ్రని రాళ్ళండి టోర్స్ అంటే. ఫెల్సిన్ మోర్ అంటే మంచు చర్య వల్ల పగిలిన శిలాముక్కలండి. మంచు చర్య వల్ల పగిలిన శిలాముక్కలను ఫెల్సిన్ మోర్ అంటారు. స్క్రీ లేదా టాలస్ కోన్స్ అనేది పర్వత పాదాల వద్ద విసనకర్రాకారంలో ఉండే శిలాశకలాలండి. కొల్లూవియం అంటే ఇది గురుత్వాకర్షణ వల్ల కొండవాలుల నుండి చేరిన మిశ్రమాన్ని సూచించే సాధారణ పదం అండి. ఇది గురుత్వాకర్షణ వల్ల కొండవాలుల నుండి చేరిన మిశ్రమాన్ని సూచించే ఒక సాధారణ పదం కొల్లూవియం. ఇక్కడ విసనకర్ర ఆకారం అనేది స్క్రీ లేదా టాలస్ కోన్కు ఒక ప్రత్యేక గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. పదార్థ రాశి చలన రకాలను వాటి లక్షణాలతో జతపరచండి అన్నారు. చలనాలు: సర్పణం, మృత్తికావరణం, భూపాతాలు, మట్టి సంచయం. లక్షణాలు: అత్యంత వేగంగా అకస్మాత్తుగా విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు వంగిపోవడం ద్వారా గుర్తింపు, నీరు మట్టి కలిసి బురదలా వేగంగా ప్రవహించడం, మంచు ప్రాంతాల్లో చిక్కటి ద్రవంలా నెమ్మదిగా ప్రవహించడం. మంచు ప్రాంతాల్లో చిక్కటి ద్రవంలా నెమ్మదిగా ప్రవహించడం. సరైన కోడ్ను ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B4, C1, D3. సర్పణం విద్యుత్ స్తంభాలు వంగిపోవడం ద్వారా గుర్తింపు. మృత్తికా వర్ణం అనేది మంచు ప్రాంతాల్లో చిక్కటి ద్రవంలా నెమ్మదిగా ప్రవహించడం. భూపాతాలు అత్యంత వేగంగా అకస్మాత్తుగా విరిగిపడటం. మట్టి సంచయం నీరు మట్టి కలిసి బురదలా వేగంగా ప్రవహించడం. సర్పణం ఇది కంటికి కనిపించనంత నెమ్మదిగా జరుగుతుందంట. ఇది నేల మీద ఉన్న చెట్లు లేదా స్తంభాలు వంగిపోవడం దీనికి నిదర్శనం. మృత్తికా వర్ణం దీనిని సాయిల్ ఫ్లో అని కూడా అంటారు. ఇది మంచు కురిసే ప్రాంతాల్లో కనిపిస్తుంది. భూపాతాలు ఇది అత్యంత వేగంతో అకస్మాత్తుగా సంభవిస్తాయి. మట్టి సంచయం భారీ వర్షాల వల్ల బురదలా వేగంగా ప్రవహించే ప్రక్రియ. భారీ వర్షాల వల్ల బురదలా వేగంగా ప్రవహించే ప్రక్రియ మట్టి సంచయం. నెక్స్ట్ క్వశ్చన్, సిఎఫ్ఎస్ షార్ప్ పదార్థ రాశి నాశనాన్ని వర్గీకరించడానికి ప్రాతిపదికగా తీసుకున్న ప్రధాన అంశాలు ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. చలన వేగం మరియు అందులోని తేమ పరిమాణం. సిఎఫ్ఎస్ షార్ప్ పదార్థ రాశి నాశనాన్ని వర్గీకరించడానికి ప్రాతిపదికగా తీసుకున్న ప్రధాన అంశాలలో చలన వేగం మరియు అందులోని తేమ అనేవి పరిమాణం అండి. చలన వేగం మరియు అందులోని తేమ పరిమాణం. సో షార్ప్ వర్గీకరణ అత్యంత ప్రామాణికమైనది. ఆయన పదార్థాలు ఎంత వేగంగా కిందికి జారుతున్నాయి మరియు ఆ సమయంలో వాటిలో ఎంత నీరు ఉందనే అంశాల ఆధారంగా వర్గీకరణ చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జనిత శక్తులు భూమిపై ఎత్తు పల్లాలను సృష్టించాయి. బహిర్జనిత శక్తులు భూమిని సమతలనం చేయడానికి ప్రయత్నిస్తాయి. అంతర్జనిత శక్తులు భూమిపై ఎత్తు పల్లాలను సృష్టిస్తాయి. బహిర్జనిత శక్తులు భూమిని సమతలం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ కరెక్ట్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి.
ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి ఆర్ సరైనవి, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. అంతర్జనిత శక్తులు అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు పర్వతాలను, లోయలను సృష్టిస్తాయి. బహిర్జనిత శక్తులు నదులు, గాలులు వాటిని అరగదీసి సమతలం చేస్తాయి. ఇవి రెండు వేర్వేరుగా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూఎం డేవిస్ ప్రతిపాదించిన భూస్వరూప త్రయంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. డబ్ల్యూఎం డేవిస్ ప్రతిపాదించిన భూస్వరూప త్రయంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. భూస్వరూపం ఏర్పడటం అనేది నిర్మాణం, ప్రక్రియ మరియు దశపై ఆధారపడి ఉంటుంది. వర్తమానమే భూతకాలానికి తాళం చెవి అనే సూత్రం ఆయనకు సంబంధించింది. డేవిస్ను భూస్వరూప శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? డబ్ల్యూఎం డేవిస్ ప్రతిపాదించిన భూస్వరూప త్రయం సంబంధించి అడిగారు. 1 అండ్ 3 ఆర్ కరెక్ట్ అండి. భూస్వరూపం ఏర్పడడం అనేది నిర్మాణము, ప్రక్రియ, దశపై ఆధారపడి ఉంటుంది. డేవిస్ను భూస్వరూప శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారటండి. వర్తమానమే భూతకాలానికి తాళం చెవి అనే సూత్రం ఆయనకు సంబంధించింది కాదండి. ఇది జేమ్స్ హట్టన్ సిద్ధాంతం అండి. ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఈ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతంలో డ్యామ్ లేదా రైల్వే లైన్ నిర్మించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం ఏ లక్ష్యాన్ని కలిగి ఉంటే నిర్మాణం నిషేధించబడుతుంది? ఒక ప్రాంతంలో డ్యామ్ లేదా రైల్వే లైన్ నిర్మించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం ఏ లక్షణాన్ని కలిగి ఉంటే నిర్మాణం నిషేధించబడుతుంది? దృఢమైన గ్రానైట్ శిలలు ఉండటం, శిలా శైథిల్యం మరియు పదార్థ రాశి చలనం ఎక్కువగా ఉండటం, తృతీయ శ్రేణి భూస్వరూపాలు ఉండటం, వర్షపాతం తక్కువగా ఉండటం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. శిలా శైథిల్యం మరియు పదార్థ రాశి చలనం ఎక్కువగా ఉండడం. శైథిల్యం చెందిన శిలలకు పటుత్వం ఉండదు. రాశి చలనం ఎక్కువగా ఉండే చోట సొరంగాలు లేదా ప్రాజెక్టులు నిర్మించడం అత్యంత ప్రమాదకరం. నెక్స్ట్ క్వశ్చన్, శిలల రసాయనిక సంఘటనలో మార్పు రాకుండా కేవలం భౌతికంగా ముక్కలు అవ్వడాన్ని ఏమంటారు? శిలల రసాయనిక సంఘటనలో మార్పు రాకుండా కేవలం భౌతికంగా ముక్కలవ్వడాన్ని ఏమంటారు? ఆక్సీకరణం, ఆర్ద్రీకరణం, యాంత్రిక శిలా శైథిల్యం, ద్రావణీకరణం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. యాంత్రిక శిలా శైథిల్యం అండి. భౌతిక లేదా యాంత్రిక శైథిల్యంలో శిలల రసాయనిక స్వభావం అనేది మారదు, కేవలం అవి ముక్కలుగా విడిపోతాయి. సో స్టేట్మెంట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు? శిలల రసాయనిక సంఘటనలో మార్పు రాకుండా కేవలం భౌతికంగా ముక్కలవడాన్ని యాంత్రిక శిలా శైథిల్యం అని అంటారండి, మెకానికల్ వెదరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నదీ ప్రవాహ దశలు మరియు వాటి లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. యౌవన దశలో నది ప్రధానంగా అధోముఖ కోత ద్వారా లోయలను లోతుగా చేస్తుంది. ప్రౌఢ దశలో నది వాలు తగ్గడం వల్ల రవాణా మరియు పార్శ్వకోత ప్రధాన పనులుగా ఉంటాయి. వృద్ధ దశలో నది అనేక ఉపనదులుగా విడిపోయి వేగంగా ప్రవహిస్తుంది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. యవన దశలో వాలు ఎక్కువగా ఉండడం వల్ల నది తన అడుగు భాగాన్ని నిలువుగా కోసి వి ఆకారపు లోయలను ఏర్పరుస్తుంది. మధ్య భాగం లేదా ప్రౌఢ దశలో నది మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ లోయ వెడల్పు పెరుగుతుంది. వృద్ధ దశలో నది ఉపనదులుగా కాదు, నది పాయలుగా విడిపోతుందంటండి, మరియు వేగం అనేది అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెల్టా రకాలు వాటి యొక్క ఉదాహరణలతో జతపరచండి అన్నారు. పక్షి అడుగు డెల్టా, ధనస్సు ఆకార డెల్టా, ఎస్ట్యూరన్ డెల్టా, విసర్జిత డెల్టా. ఉదాహరణలు: నర్మదా తాపితా నదులు, మిస్సిపి నది, ఎల్లో రివర్, గోదావరి, నైలు నదులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B4, C1, D3. పక్షి అడుగు డెల్టా మిస్సిపి నది, ధనస్సు ఆకార డెల్టా ధనస్సు ఆకారపు డెల్టా గోదావరి, నైలు నదులు, ఎస్ట్యూరైన్ డెల్టా నర్మదా తాపి నదులు, విసర్జిత డెల్టా ఎల్లో రివర్ లేదా చైనా. పక్షి అడుగు డెల్టా అంటే మిస్సిసిపి నది పక్షిపాదం ఆకారంలో రేఖీయంగా ఏర్పరుస్తుంది. ధనస్సు ఆకారం డెల్టా గోదావరి, గంగా మరియు నైలు నదులు వంచిన ధనస్సు మాదిరిగా ఉంటాయి. ఎస్ట్యూరైన్ డెల్టా నర్మదా, తాపి వంటి నదులు సన్నని పొడవైన ఆకృతిని ఏర్పరుస్తాయి. విసర్జిత డెల్టా నది మార్గం మార్చుకోవడం వల్ల వదిలేసిన పాత భాగం. ఉదాహరణకు ఎల్లో రివర్.
నెక్స్ట్ క్వశ్చన్, పెన్నా నదిపై గల గండికోటను గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నది తన అడుగు భాగంతో పాటు ప్రక్కలకు కూడా సమానంగా కోయడం వల్ల అగాధ దరి ఏర్పడుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. గండికోట అనేది పెన్నా నది వల్ల ఏర్పడిన ఒక అగాధ దరి. అధోముఖ మరియు పార్శ్వ కోతలు ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు గార్జ్ కంటే లోతుగా పొడవుగా ఉండే ఇటువంటి స్వరూపాలను ఏర్పడతాయండి. పెన్నా నదిపై గల గండికోటను ఏమంటారండి? గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, నదీ గ్రహణం ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇది కేవలం నది వృద్ధ దశలో మాత్రమే సంభవిస్తుంది. శక్తివంతమైన నది వెనుక వైపుకు కోత ద్వారా మరో నదిని తనలో కలుపుకుంటుంది. దోపిడీకి గురైన నదిని కాప్టర్ రివర్ అని పిలుస్తారు. ఇది కేవలం సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. శక్తివంతమైన నది వెనుక వైపుకు కోత ద్వారా మరో నదిని తనలో కలుపుకుంటుంది. పర్వత ప్రాంతాల్లో యవన దశ శక్తివంతమైన నది హెడ్వర్డ్ ఎరోషన్ ద్వారా బలహీనమైన నది ప్రవాహాన్ని తనలో కలిపేసుకోవడాన్ని నదీ గ్రహణం అంటారు. శక్తివంతమైన నదిని కాప్టర్ రివర్ అంటారు. క్రింది వాటిలో నిక్షేపణ వల్ల ఏర్పడిన భూస్వరూపాన్ని గుర్తించండి. నిక్షేపణ వల్ల ఏర్పడని భూస్వరూపాన్ని అడిగానంటే ఏర్పడినది కాదు, ఏర్పడనిది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ నిక్షేపణ వల్ల ఏర్పడని భూస్వరూపం అయితే రాతి బల్లలు, ఏర్పడినవి అయితే వండలి వీవనులు, వరద మైదానాలు, ఆక్స్బో సరస్సులు. ఈ రాతి బల్లలు అనేవి మృదు మరియు కఠిన శిలల మధ్య జరిగే క్రమక్షయ వ్యత్యాసం వల్ల ఏర్పడే క్రమక్షయ భూస్వరూపాలు. మిగిలినవి వండలి వీవనులు, వరద మైదానాలు మరియు ఆక్స్బో సరస్సులు నది తన వెంట తెచ్చిన పదార్థాలను నిక్షేపించడం వల్ల లేదా మార్గం మారడం వల్ల ఏర్పడే నిక్షేపణ స్వరూపాలండి. ఈ రాతి బల్లలు అనేది క్రమక్షయ భూస్వరూపాలండి. నెక్స్ట్ క్వశ్చన్, నది తన ప్రవాహ మార్గంలో మధ్యలో ఇసుక దిబ్బలు ఏర్పడి జడమాదిరిగా పాయలుగా విడిపోయి ప్రవహించడాన్ని ఏమంటారు? బియాండర్స్, బ్రెయిడెడ్ నమూనా, ఇంటర్లాకింగ్ స్పర్స్, సహజ తటబంధాలు. నది తన ప్రవాహ మార్గంలో మధ్యలో ఇసుక దిబ్బలు ఏర్పడి జడమాదిరిగా పాయలుగా విడిపోయి ప్రవహించడాన్ని ఏమంటారు అంటే బ్రెయిడెడ్ నమూనా అండి. నది మధ్యలో ఇసుక మేటలు ఏర్పడినప్పుడు నది అనేక చిన్న పాయలుగా విడిపోయి జడ ఆకృతిలో కనిపిస్తుంది. మియాండర్స్ అంటే పాముల వంకరలు తిరగడం. ఇంటర్లాకింగ్ స్పర్స్ అనేవి జిప్పు వంటి ఆకృతులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, నది వృద్ధ దశలో ఏర్పడే ప్రక్రియల సరైన క్రమాన్ని గుర్తించండి. వండలి వీవన, గార్జు, డెల్టా, వి ఆకారపు లోయ, మియాండర్స్, ఆక్స్బో సరస్సు, జలపాతం, సహజ లేవీలు, ర్యాపిడ్స్, డెల్టా, నదీ గ్రహణం, వరద మైదానం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నది వృద్ధ దశలో ఏర్పడే ప్రక్రియల సరైన క్రమం వచ్చేటప్పటికి వి ఆకారపు లోయ, మియాండర్స్, ఆక్స్బో సరస్సు. నది ప్రయాణం యవ్వన దశలో వి ఆకారపు లోయతో మొదలై ప్రౌఢ దశలో వంకర్లు తిరుగుతూ చివరకు వృద్ధ దశలో ఆ వంకర్లు విడిపోయి ఆక్స్బో సరస్సులుగా మారుతాయి. క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. దుముకుడు మడుగు జలపాతం కింద ఏర్పడే మడుగు. పాట్ హోల్స్ నదీ గర్భంలో నీటి సుడిగుండాల వల్ల ఏర్పడే గుంటలు. నదీ పాయలు యవన దశలో ఒక నది మరొక నదిని తనలో కలుపుకోవడం. సరైన జతలు అడిగారండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. దుముకుడు మడుగు జలపాతం కింద ఏర్పడే మడుగు. పాట్ హోల్స్ నది గర్భంలో నీటి సుడిగుండాల వల్ల ఏర్పడే గుంటలు. థర్డ్ పేర్ అనేది ఎందుకు రాంగు అంటే యవన దశలో ఒక నదిని మరొక నది కలుపుకోవడాన్ని నదీ గ్రహణం అంటారంటండి. నదీ పాయలు అనేవి వృద్ధ దశలో నదీ సముద్రంలో కలిసి ముందు విడిపోయే దారులు అండి. ఇవి జలపాతం కింద నీరు దూకడం వల్ల ఏర్పడే లోతైన మడుగును దుముకుడు మడుగు అంటారంట. నది గర్భంలో పదునైన రాళ్ళు సుడిగుండాల్లో తిరగడం వల్ల పాట్ హోల్స్ అనేవి ఏర్పడతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశంలోని నర్మదా మరియు తాపీ నదుల డెల్టాలను ఏర్పరచకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అవి ఎస్ట్యూరీలను ఏర్పరుస్తూ పశ్చిమ దిశగా ప్రవహించడం వల్ల ఈ తాపీ నదులు డెల్టాలను ఏర్పరచవండి. ఇదొక రీజన్. పశ్చిమ దిశగా ప్రవహించే నర్మదా తాపీ నదులు డెల్టాలకు బదులుగా ఎస్ట్యూరీలను అంటే సన్నని పొడవైన ముఖద్వారాలు ఏర్పరుస్తాయి. దీనికి కారణం సముద్ర తీర ప్రాంత స్వభావం మరియు నది వేగం.
నెక్స్ట్ క్వశ్చన్, సహజ తటబంధాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది? సహజ తటబంధాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది? ఇవి నది పుట్టిన పర్వత ప్రాంతాల్లో ఏర్పడే ఎత్తైన శిలలు. వరదల సమయంలో నది ఒడ్డున ఇరువైపులా మట్టి నిక్షేపించబడి ఏర్పడే గట్ల వంటి నిర్మాణాలు. ఇవి నది వంకరలు తిరిగే ప్రాంతాల్లో ఏర్పడే ఇసుక మేటలు. ఇవి సముద్ర అలల వల్ల తీర ప్రాంతంలో ఏర్పడే ఇసుక దిబ్బలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సహజ తటబంధాలకు సంబంధించి వరదల సమయంలో నది ఒడ్డున ఇరువైపులా మట్టి నిక్షేపించబడి ఏర్పడే గట్ల వంటి నిర్మాణాలండి ఇవి. తరచుగా వరదలు వచ్చినప్పుడు నది తన వెంట తెచ్చిన మట్టిని ఒడ్డున నిక్షేపిస్తుంది. ఇవి చిన్నపాటి గోడల వలె ఏర్పడి వరద నీరు గ్రామాలపైకి రాకుండా అడ్డుకుంటాయంట. ఇవి ప్రౌఢ మరియు వృద్ధ దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నది ప్రయాణించే మార్గంలో మృదు మరియు కఠిన శిలలు ఒకదానిపై ఒకటి అడ్డంగా ఉన్నప్పుడు ఏర్పడే స్వరూపం ఏది? నది ప్రయాణించే మార్గంలో మృదు మరియు కఠిన శిలలు ఒకదానిపై ఒకటి అడ్డంగా ఉన్నప్పుడు ఏర్పడే స్వరూపం ఏది? రాతి బల్లలు అండి. రాతి బల్లలు శిలలు అడ్డంగా ఉన్నప్పుడు మృదు శిల త్వరగా అరిగిపోయి కఠిన శిల బల్ల వలె కనిపిస్తుంది. రాపిడ్స్ అంటే శిలలు ఒకదాని పక్కన ఒకటి నిలువుగా ఉన్నప్పుడు ర్యాపిడ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నది యౌవన దశలో ఏర్పడే క్రమక్షయ రూపాలు సమూహాన్ని గుర్తించండి. గార్జ్, అగాధదరి, జలపాతాలు, రాతి బల్లలు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గార్జు, అగాధదరి, జలపాతాలు, రాతి బల్లలు. యౌవన దశలో నది పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తూ అధోముఖ కోత ద్వారా గార్జు, అగాధదరి, జలపాతాలు మరియు రాతి బల్లలను ఏర్పరుస్తుంది. సో రిమైనింగ్ అన్ని ప్రౌఢ లేదా వృద్ధ దశలో చెందినవంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పవన క్రమక్షయ పద్ధతుల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. డిఫ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా నేలపై ఉన్న మెత్తని ఇసుక రేణువులను గాలి ఎగురవేస్తుంది. అపఘర్షణ వల్ల రాళ్ల క్రమక్షయం భూమికి దగ్గరగా అడుగు భాగంలో ఎక్కువగా జరుగుతుంది. గాలిలో ప్రయాణించే ఇసుక రేణువులు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడాన్ని సాల్టేషన్ అంటారు. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. డిఫ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా నేలపై ఉన్న మెత్తని ఇసుక రేణువులను గాలి ఎగురవేస్తుంది. అపఘర్షణ వల్ల రాళ్ల క్రమక్షయం భూమికి దగ్గరగా అడుగు భాగంలో ఎక్కువగా జరుగుతుంది. నేలపై ఉన్న దుమ్ము ధూళిని గాలి పెకలించి వేరే చోటికి తీసుకెళ్లడాన్ని ఎగురువేత లేదా డిఫ్లేషన్ అంటారు. ఇసుక రేణువులు సాధారణంగా 2 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువగా ఎగరలేవు. అందుకే రాళ్ల అడుగు భాగంలో అపఘర్షణ ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఇసుక రేణువులు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడాన్ని రాపిడి అంటారు. సాల్టేషన్ అంటే రేణువులు గాలిలో గెంతుతూ ప్రయాణించడం. నెక్స్ట్ క్వశ్చన్, భూస్వరూపాలను వాటి యొక్క ప్రత్యేకతలతో జతపరచండి. మష్రూమ్ రాక్, ఇన్సల్బర్గ్, స్టోన్ లాటిస్, డిఫ్లేషన్ బేసిన్. వాటి యొక్క ప్రత్యేకతలు: తేనెపట్టు ఆకారం, పీఠాకృతి శిల, ఈజిప్ట్లోని కొటారా గుంట, ఏకాంత పర్వతం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B4, C1, D3. మష్రూమ్ రాక్ పీఠాకృతి శిల, ఇన్సల్బర్గ్ ఏకాంత పర్వతం, స్టోన్ లాటిస్ తేనెపట్టు ఆకారం, డిఫ్లేషన్ బేసిన్ ఈజిప్ట్లోని కొట్టారా గుంట. మష్రూమ్ రాక్ అనేది పీఠాకృతి శిల అని కూడా అంటారంట దీన్ని. ఇన్సల్బర్గ్ అంటే జర్మన్ భాషలో ఏకాంత పర్వతం అని అర్థం. దీనిని బోర్న్ హార్డ్ అని కూడా పిలుస్తారంటండి. స్టోన్ లాటిస్ శిల మొత్తం రంధ్రాలతో నిండి తేనెపట్టు ఆకారంలో కనిపిస్తుంది. డిఫ్లేషన్ బేసిన్ ఎగురువేత వల్ల ఏర్పడే గుంటల్ని డిఫ్లేషన్ బేసిన్ అంటారంటండి. ఉదాహరణకు ఈజిప్ట్లోని కొట్టారా గుంట. నెక్స్ట్ క్వశ్చన్, యార్డాంగ్స్లో గట్టి మరియు మెత్తని శిలల పొరలు నిట్ట నిలువుగా అమర్చబడి ఉంటాయి. గాలి వీచే దిశకు సమాంతరంగా ఉన్న మెత్తని శిలలు అరిగిపోయి గట్టి శిలలు పొడవైన కటకాల వలె మిగిలిపోతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. యార్డాంగ్స్లో శిలల పొరలను నిట్టు నిలువుగా ఉంటాయి. గాలి వీచే దిశకు సమాంతరంగా మెత్తని శిలలు క్రమక్షయం చెందడం వల్ల
గట్టి శిలలు పొడవైన దిబ్బల వలె ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలోని పసుపు సముద్రం మరియు పసుపు నదిల పేరుకు కారణమైన లోయస్ మట్టి ఎక్కడి నుండి రవాణా చేయబడుతుంది? చైనాలోని పసుపు సముద్రం మరియు పసుపు నదిల పేరుకు కారణమైన లోయస్ మట్టి ఎక్కడి నుండి రవాణా చేయబడుతుంది అంటే గోబీ ఎడారి అండి. పసుపు రంగులో ఉండే మెత్తని లోయస్ మట్టి గోబీ ఎడారి నుండి కొట్టుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంలో పడటం వల్ల అక్కడి నీరు పసుపు రంగులోకి మారుతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పవనాల రవాణా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఇక్కడ కానిది అడిగారండి. దేనికి సంబంధించి? పవనాల యొక్క రవాణాకు సంబంధించి. ఆపదలనం అనేది ఇక్కడ దీనికి సంబంధించింది కాదండి. రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. సస్పెన్షన్, సాల్టేషన్, రోలింగ్ ఇవన్నీ పవనాలకు సంబంధించి రవాణా పద్ధతికి సంబంధించినవండి. సస్పెన్షన్, సాల్టేషన్, రోలింగ్ ఇవి పవనాలో ఇసుకను ధూళిని రవాణా చేసే 3 ప్రధాన పద్ధతులు. ఆపదలనం ఇవి ఒక రకమైన శిలా శైథిల్యం. దీనిలో శిల పొరలు ఊడిపోతాయి. ఇది రవాణా పద్ధతికి సంబంధించింది కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిల పవనాల అపఘర్షణ వల్ల 3 వైపులా పాలిష్ చేసినట్లుగా అరిగిపోతే దానిని ఏమని పిలుస్తారు? ఒక శిల పవనాల అపఘర్షణ వల్ల 3 వైపులా పాలిష్ చేసినట్లుగా అరిగిపోతే దానిని ఏమని పిలుస్తారు అంటే డ్రై కాంటర్ అండి. డ్రై కాంటర్. ఇన్ కాంటర్ అంటే ఒక పక్క అరిగితే, జోయ్ కాంటర్ అంటే 2 పక్కల అరిగితే, డ్రై కాంటర్ అంటే 3 పక్కల అరిగితే. గారాలు అంటే సహరాలో జుగెండ్లను గారాలు అని పిలుస్తారంటండి. సహరాలో జుగెండ్లను గారాలు అని పిలుస్తారంటండి. ఇక్కడేం అడిగారు? 3 వైపులా పాలిష్ చేసినట్లుగా అరిగిపోతే దాన్ని ఏమంటారండి? డ్రై కాంటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒయాసిస్ ఏర్పడే క్రమంలో సరైన దశలను గుర్తించండి. అపఘర్షణ, నిక్షేపణ, ఇసుక దిబ్బలు, డిఫ్లేషన్ హాలోస్, భూగర్భ జల మట్టాన్ని తాకడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. డిఫ్లేషన్ హాలోస్, భూగర్భ జల మట్టాన్ని తాకడం. పవనాలు నిరంతరం ఇసుకను ఎగురవేయడం వల్ల గుంటలు ఏర్పడతాయి. ఈ గుంటలు లోతుగా మారి భూగర్భ జల మట్టాన్ని తాకినప్పుడు అక్కడ నీరు చేరి ఒయాసిస్గా మారుతుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇసుక దిబ్బల రకాల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. బార్కాన్లు అర్ధచంద్రాకారంలో ఉండి గాలి వీచే దిశలో 2 కొమ్మలను కలిగి ఉంటాయి. సేఫ్ దిబ్బలు కత్తి ఆకారంలో పొడవుగా సూటిగా ఉండి ఒకవైపు పదునైన అంచును కలిగి ఉంటాయి. పారాబోలిక్ దిబ్బలు ఆకృతిలో బార్కాన్లను పోలి ఉండి అవే దిశలో ఏర్పడతాయి. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఇసుక దిబ్బల రకాల గురించి క్రింది ప్రకటనలు అడిగారండి. బార్కాన్లు అర్ధచంద్రాకారంలో ఉండి గాలి వీచే దిశలో 2 కొమ్మలను కలిగి ఉంటాయి. సేఫ్ దిబ్బలు కత్తి ఆకారంలో పొడవుగా సూటిగా ఉండి ఒకవైపు పదునైన అంచును కలిగి ఉంటాయంటండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే పారాబోలిక్ దిబ్బలు అనేవి బార్కాన్లకు వ్యతిరేక దిశలో ఉంటాయండి. అవి పారాబోలిక్ దిబ్బలు అనేవి బార్కాన్లకు వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ ఇక్కడేమన్నారండి? అవే దిశలో ఏర్పడతాయి అన్నారండి. సో అది రాంగ్ అండి. ఇక్కడ వ్యతిరేక దిశలో ఏర్పడతాయండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతాలు ప్లయా సరస్సుల యొక్క స్థానిక పేరుతో జతపరచమన్నారండి. అమెరికా, ఇరాన్, ఆఫ్రికా, భారతదేశం. షార్ట్స్, సాలినా, రన్ ఆఫ్ కచ్, కవీర్. A2, B4, C1, D3. అమెరికా, సాలినా, ఇరాన్, కవీర్, ఆఫ్రికా, షార్ట్స్, భారతదేశం, రన్ ఆఫ్ కచ్. అమెరికాలో సాలినా అని, ఇరాన్లో కవీర్ అని, ఆఫ్రికాలో షార్ట్స్ అని మరియు భారతదేశంలో రన్ ఆఫ్ కచ్ అని ప్లయాలను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, థార్ ఎడారిలో అత్యల్ప వర్షపాతం కురవడానికి ఆరావళి పర్వతాలు ఒక కారణం. ఆరావళి పర్వతాలు నైరుతి ఋతుపవనాలకు సమాంతరంగా ఉండడం వల్ల థార్ ఎడారి ప్రాంతం వర్షఛాయ ప్రాంతంగా మారింది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆరావళి పర్వతాల అమెరికా వల్ల నైరుతి ఋతుపవనాలు అడ్డుకోబడవు. ఫలితంగా థార్ ఎడారిలో 15 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బజాడా అనే భూస్వరూపం ఏ విధంగా ఏర్పడుతుంది? బజాడా అనే భూస్వరూపం ఏ విధంగా ఏర్పడుతుంది? ఒకటి కంటే ఎక్కువ ఒండలి వీవనలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా ఈ బజానా అనే భూస్వరూపం అనేది ఏర్పడుతుందంటండి. ఒకటి కంటే ఎక్కువ ఒండలి వీవనలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా
బజాడా అనే భూస్వరూపం ఏర్పడుతుంది. కొండ పాదాల వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ ఒండలి వీవనలు కలిసి ఏర్పడే సంయుక్త భూస్వరూపాన్ని బజాడా అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శీతల ఎడారి కాని దానిని గుర్తించండి. శీతల ఎడారి కానిదండి అడిగిండేది. శీతల ఎడారి కానిది అరేబియా ఎడారి అండి. రిమైనింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ శీతల ఎడారి. ఏవేవండి? గోబీ ఎడారి, తక్లమకాన్ ఎడారి, గ్రేట్ బేసిన్ ఎడారి. ఇవన్నీ శీతల ఎడారికి సంబంధించినవండి, ఎక్సెప్ట్ అరేబియా ఎడారి. ఈ అరేబియా ఎడారి అనేది ఉష్ణమండల ఎడారి అండి. ఇక్కడ విపరీతమైన వేడి అనేది ఉంటుంది. ఈ గోబీ, తుక్లకామాన్, గ్రేట్ బేసిన్ ఇవి శీతల ఎడారులు. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువగా పడిపోతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి రకాలు మరియు వాటి లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత ఏది అన్నారు. ఎర్గ్ పూర్తిగా ఇసుకతో ఎండిన ఎడారి. రెగ్ ఇసుక లేకుండా కేవలం గట్టి బండరాలతో కూడిన ఎడారి. హమ్మడా గులకరాళ్ళు, గుండ్ర ఇసుక మరియు బండరాలతో ఏర్పడిన ఎడారి. సరైన జతలు అడిగారండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్ అండి. ఇక్కడ సరైన జత ఎర్గ్ అంటే పూర్తిగా ఇసుకతో నిండిన ఎడారి. రిమైనింగ్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ రాంగ్ ఆన్సర్స్ అండి. ఎర్గ్ అంటే ఇసుకతో నిండిన ప్రాంతం అండి. రెగ్ అంటే ఇది గులకరాళ్ళు ఇసుకతో కూడిన మైదానం అండి. కానీ ఇక్కడేమన్నారు, ఇసుక లేకుండా కేవలం గట్టి బండరాలతో కూడిన ఎడారి అన్నారండి. సో ఇది రాంగ్ అండి. రెగ్ అంటే గులకరాళ్ళు ఇసుకతో కూడిన మైదానం అండి. నెక్స్ట్ హమ్మడా, ఇది కేవలం గట్టి బండరాలతో కూడిన బల్లపు రాయి ఎడారండి. ఇక్కడేమన్నారు, గులకరాళ్ళు, గుండ్ర ఇసుక మరియు బండరాలతో కూడిన ఎడారి అన్నారండి. సో ఇది రాంగ్ అండి. ఇక్కడ ఇది కేవలం గట్టి బండరాలతో కూడిన బల్లపు రాయి ఎడారండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద నిరంతర ఇసుక ఎడారి ఏది? అతిపెద్ద నిరంతర ఇసుక ఎడారి ఏది అంటే రుబ్ అల్ ఖలీ అండి. వైశాల్యం పరంగా సహారా పెద్దదైనప్పటికీ అందులో రాళ్ళు, పీఠభూములు అనేవి ఉంటాయంట. కానీ రుబ్ అల్ ఖలీలో దాదాపు అంత ఇసుకే ఉంటుంది. కాబట్టి అతిపెద్ద నిరంతర ఇసుక ఎడారి అనేది రుబ్ అల్ ఖలీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అరల్ సముద్ర విపత్తుకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రక్రియ ప్రధాన కారణం? గాలి వల్ల ఇసుక దిబ్బలు సముద్రాన్ని కప్పివేయడం, పత్తి పండించడం కోసం ఆముదర్య, సిర్దర్య నదులు వీటిని మళ్లించడం, అధిక వేడి వల్ల సముద్రపు నీరు పూర్తిగా ఆవిరైపోవడం, సముద్ర మట్టం పెరగడం వల్ల ఉప్పు నీరు ఎడారిలోకి ప్రవేశించడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. పత్తి పండించడం కోసం ఆముదర్య, సిర్దర్య నదులు నీటిని మళ్లించడం అండి. సోవియట్ యూనియన్ వ్యవసాయం కోసం నదుల నీటిని మళ్లించడం వల్ల అరల్ సముద్రం 90% ఎండిపోయి అరల్కమ్ అనే కొత్త ఉప్పు ఎడారిగా మారిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నమీబ్ ఎడారి గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా పరిగణించబడుతుంది. బెంగ్యులా చల్లని సముద్ర ప్రవాహం వల్ల ఇక్కడ ఎడారి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ కురిసే భారీ వర్షపాతం వల్ల వెల్వర్చియా మిరాబిలిస్ అనే మొక్క పెరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఎడారిగా పరిగణించబడుతుంది. ఏదండి? నమీబ్ ఎడారి. బెంగ్యులా చల్లని సముద్ర ప్రవాహం వల్ల ఇక్కడ ఎడారి పరిస్థితులపై ఏర్పడ్డదంటండి. నమీబ్ ఎడారి సుమారు 5.5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన ఎడారి. బెంగ్యులా అనేది చల్లని ప్రవాహం గాలిలోని తేమను ఘనీభవింపజేసి వర్షం కురవకుండా చేస్తుందంట ఇది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగో అంటే ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుందంట, 10 మిల్లీమీటర్లు. మొక్కలు ప్రధానంగా సముద్రపు పొగమంచ నుండి నీటిని పొందుతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పేర్లు వాటి యొక్క ప్రాంతాలకు సంబంధించండి. దర్వాజా గ్యాస్ క్రేటర్, చుక్వికామాటా జోషువా చెట్టు, మగ్గాడి కాడి ఉప్పు మైదానం, అటకామా ఎడారి, కారాకుమ్ ఎడారి, కలహారి ఎడారి, ముజేవ్ ఎడారి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. దర్వాజా గ్యాస్ క్రేటర్, కారాకుమ్ ఎడారి, చుక్వికామాటా ఎడారి ఇది రాగి గని అండి. ఇది ఏ ఎడారిలో ఉందండి? అటకామా ఎడారి. జోషువా చెట్టు, మొజేవ్ ఎడారి,
మగ్గాడి కాడి ఉప్పు మైదానం కలహారి ఎడారి అండి. దర్వాజా గ్యాస్ క్రియేటర్ అనేది తుర్క్మెనిస్తాన్లోని కారాకుమ్ ఎడారిలో 50 ఏళ్లుగా మండుతోందంట. చుక్వికా మాటా ఎడారి చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద రాగి గని. జోషువా చెట్టు అనేది ఇది మొజేవ్ ఎడారికి ఒక సూచిక వంటిదంట. మగ్గాడి కాడి కలహారి ఎడారిలో ఉన్న భారీ ఉప్పు మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్, అటకామా ఎడారిని ఖనిజాల భాండాగారం అని పిలుస్తారు. ఇక్కడ నైట్రేట్, వైట్ గోల్డ్, రాగి మరియు ఆధునిక బ్యాటరీల తయారీకి వాడే లిథియం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అటకామా ఎడారి ప్రపంచానికి అవసరమైన సహజ నైట్రేట్, రాగి మరియు లిథియం నిల్వలకు ప్రధాన కేంద్రం కాబట్టి దీనిని ఖనిజాల భాండాగారంగా పిలుస్తారంటండి. అటకామా ఎడారి ప్రపంచానికి అవసరమైన సహజ నైట్రేటు, రాగి మరియు లిథియం నిల్వలకు ప్రధాన కేంద్రం. సో దీనిని ఖనిజాల భాండాగారంగా పిలుస్తారండి. దీన్ని అటకామా ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియాలోని ఉలురుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఐఆర్ రాక్స్ సంబంధించిందండి. ఇది సరికానిది అడిగారు. ఇది ఒకే ఒక భారీ రాయితో తయారైన ఇన్సల్బర్గ్. ఇది సూర్యకాంతి పడే కోణాన్ని బట్టి రోజంతా రంగులు మారుస్తుంది. స్థానిక ఆదివాసీలు దీనిని పవిత్రంగా భావించి ఉలురు అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చలన ఇసుక దిబ్బగా గుర్తించబడింది. సరికానిది అడిగారండి ఇక్కడ ఆస్ట్రేలియాలోని ఉలురుకు సంబంధించి. ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇది ఒకే ఒక భారీ రాయితో తయారైన ఇన్సల్బర్గ్. ఏదండి? ఉలురు. ఇది సూర్యకాంతి పడే కోణాన్ని బట్టి రోజంతా రంగులు మారుస్తుందంటండి. ఇది ఉలురు. స్థానిక ఆదివాసీలు దీనిని పవిత్రంగా భావించి ఉలురు అని పిలుస్తారంటండి. ఎవరు? స్థానిక ఆదివాసీలు. ఉలురు అనేది ఒక భారీ రాతి గుట్ట. ఇది ఇసుక దిబ్బ కాదండి. కానీ ఇక్కడేమన్నారు? ప్రపంచంలో అతిపెద్ద చలన ఇసుక దిబ్బగా పరిగణించబడింది అన్నారు. సో ఇది రాంగ్ అండి. ఇది ఇసుక దిబ్బ కాదు, రాతి గుట్ట అండి. ఇన్సల్బర్గ్ ప్రపంచంలోనే అతిపెద్ద చలన ఇసుక ఎడారి ఎక్కడుందండి? తక్లమకాన్ ఎడారి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారిలో తాత్కాలికంగా ప్రవహించే వాగులను ఏమంటారు? ఎడారిలో తాత్కాలికంగా ప్రవహించే వాగులను ఏమని పిలుస్తారంటే వాడీలు అని పిలుస్తారండి. వాడీలు అంటే కుండపోత వర్షాల వల్ల ఎడారిలో ఏర్పడే తాత్కాలిక వాగులు. ప్లయాలు అంటే తాత్కాలిక ఉప్పునీటి సరస్సులు. బాల్సన్ అంటే చుట్టూ కొండలతో ఆవరించబడిన బేసిన్ వంటి సరస్సు నిర్మాణం. సబ్కా అంటే ఇసుక దిబ్బల మధ్య ఉప్పు పేరుకుపోయి తెల్లగా మారిన ప్రాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆస్ట్రేలియాలోని లేని ఎడారిని గుర్తించండి. ఆస్ట్రేలియాలో లేని ఎడారిని అడిగారండి. గ్రేట్ విక్టోరియా ఎడారి, గిబ్సన్ ఎడారి, పటగోనియన్ ఎడారి, తానామి ఎడారి. ఈ పటగోనియన్ ఎడారి అనేది ఆస్ట్రేలియాలో లేదంటండి. రిమైనింగ్ అన్నీ ఉన్నాయండి. ఏవే ఉన్నాయి? గ్రేట్ విక్టోరియా ఎడారి ఉంది, గిబ్సన్ ఎడారి ఉంది, తానామి ఎడారి ఉంది. పటగోనియన్ ఎడారి అనేది దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో ఉందంటండి. ఈ పటగోనియన్ ఎడారి దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, సహారా ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టు మరియు దాని పరిధిని గుర్తించండి. తారిమ్ హైవే చైనా, గ్రేట్ గ్రీన్ వాల్ సెనెగల్ నుండి జిబౌటి వరకు, ఇందిరాగాంధీ కాలువ రాజస్థాన్, కారాకుమ్ కాలువ తుర్క్మెనిస్తాన్. ఇక్కడ ఏమడిగారండి? సహారా ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టు మరియు దాని పరిధిని గుర్తించమన్నారండి. సహారా ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రాజెక్ట్ అండి ఇక్కడ అడిగింది. గ్రేట్ గ్రీన్ వాల్ అండి. గ్రేట్ గ్రీన్ వాల్ సెనెగల్ నుండి బిజౌటి వరకు. సహారా ఎడారి దక్షిణ దిశగా విస్తరించకుండా ఉండటానికి ఆఫ్రికా దేశాలు గ్రేట్ గ్రీన్ వాల్ పేరుతో చెట్లను నాటుతున్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి శీతోష్ణ స్థితి మరియు వర్షపాతం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఎడారిలో వర్షం కురిసినప్పటికీ అధిక వేడి వల్ల అది భూమిని చేరకముందే ఆవిరైపోతే దానిని వేలాడు వర్షం అంటారు. లిబియాలోని అల్ అజీజియాలో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంట. ధ్రువ ప్రాంత ఎడారులలో పవన భూస్వరూపాలు అత్యధికంగా కనిపిస్తాయంటండి. పై వాటిలో సరైన ప్రకటనలు అడిగారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. ఎడారిలో వర్షం కురిసినప్పటికీ అధిక వేడి వల్ల అది భూమిని చేరకముందే ఆవిరైపోతే దానిని వేలాడు వర్షం అంటారు. లిబియాలోని అల్ అజీజియాలో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందండి. ఎడారులలో అత్యధిక బాష్పీభవనం వల్ల
వర్షం అనేది భూమిని చేరకముందే ఆవిరైపోతుంది. సహారా ఎడారిలోని ఆల్ అజీజియా ఉష్ణోగ్రత రికార్డులకు ప్రసిద్ధి. ధ్రువ ప్రాంత ఎడారులలో మంచు ఉండడం వల్ల అక్కడ పవన భూస్వరూపాలు అనేవి ఉండవండి. ధ్రువ ప్రాంత ఎడారులలో పవన భూస్వరూపాలు అత్యధికంగా కనిపిస్తాయి అన్నారండి. అత్యధికంగా కనిపించవండి. అక్కడ భూస్వరూపాలే ఉండవంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి లేదా వాటి యొక్క ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకతలు అడిగారండి. తువరెగ్స్ బ్లూ పీపుల్, బుష్మాన్ తెగ శాన్ పీపుల్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, విల్విట్చియా మిరాబిలిస్. థార్ ఎడారి, సహారా ఎడారి, నమీబ్ ఎడారి, కలహారి ఎడారి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B4 C1 D3. తువరెగ్స్ బ్లూ పీపుల్స్ అంటే సహారా ఎడారి, బుష్మాన్ తెగ అంటే కలహారి ఎడారి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే థార్ ఎడారి, విల్విట్చియా మిరాబిలిస్ అంటే నమీబియా ఎడారి. తువరెగ్స్ అంటే సహారా ఎడారికి చెందిన సంచార తెగ, బుష్మాన్ అంటే కలహారి ఎడారిలో నివసించే అత్యంత ప్రాచీన తెగ, బట్టమేక పక్షి థార్ ఎడారిలోని డెసర్ట్ నేషనల్ పార్క్లో కనిపిస్తుంది, వెల్విట్చియా నమీబ్ ఎడారిలో మాత్రమే కనిపించే 1000 ఏళ్ళు జీవించే వింత మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య ఆసియాలోని అరల్ సముద్రం 90% ఎండిపోవడానికి గల ప్రధాన భౌగోళిక లేదా పర్యావరణ కారణం ఏమిటి? ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బాష్పీభవనం ఉధృతమవ్వడం, పత్తి సాగు కోసం ఆము దర్యా మరియు సిర్ దర్యా నదుల నీటిని మళ్లించడం, కారాకుం ఎడారిలోని ఇసుక దిబ్బలు సముద్రంలోకి వలస రావడం, సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుళ్లు సంభవించడం. ఇక్కడ ఏమడిగారండి? మధ్య ఆసియాలోని అరల్ సముద్రం 90% ఎండిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే పత్తి సాగు కోసం ఆము దర్యా మరియు సిర్ దర్యా నదుల నీటిని మళ్లించడం అండి. సోవియట్ యూనియన్ హయాంలో నదుల నీటిని సాగు కోసం మళ్లించడం వల్ల అరల్ సముద్రానికి నీరు అందక ఎండిపోయి అరల్కం అనే ఉప్పు ఎడారిగా మారిందంట. ఇది ఆధునిక కాలంలో అతిపెద్ద పర్యావరణ విపత్తుగా పరిగణించబడుతుంది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్.